సార్ నమస్తే, నరేష్ గారు. నమస్తే అండి. నరేష్ గారు బాగున్నారా? బాగున్నాండి. ఓకే ఓకే. నరేష్ గారి ఫస్ట్ క్రాప్ కటింగ్ అయింది. యాక్చువల్గా నరేష్ గారి డెడికేషన్ కానీ నరేష్ గారి ఇంట్రెస్ట్ కానీ మమ్మల్ని ఈ ప్రాంతానికి రప్పించేటట్టుగా చేసింది. ఎందుకోసం అని అంటే కిలోమీటర్ నుంచోని చూస్తూ ఉన్నాము. కిలోమీటర్ నుంచోని కూడా రైతులందరూ కూడా ఏంటంటే నరేష్ గారి పేరు చెప్తూ ఉన్నారు. నరేష్ గారు ఇచ్చిన ప్రోడక్ట్ వాడాము, అది ఆర్పిఎస్ మీదేనా సార్ అని చెప్పి అంటూ ఉన్నారు. ఎక్కిచ్చాము సార్ మేము, బాగుంది అనేది అంటున్నారు. ఓకే, ఫస్ట్ క్రాప్ కటింగ్ కూడా చేశారు. నరేష్ గారి హ్యాపీనెస్ ఎలా ఉంది, వారి ఆనందం ఎట్లుంది, ఆర్పిఎస్ రిజల్ట్ ఎట్లుంది, క్రాప్ క్వాలిటీ అనేది ఏ రకంగా వస్తుంది అనేది ఒకసారి నరేష్ గారి మాటల్లో మనం విందాం సార్. నరేష్ గారు చెప్పండి సార్, ఏం సార్ ఆర్పిఎస్ రిజల్ట్, దీని సీక్రెట్ ఏంది, ఏం గమనించారు సార్ మీరు? ఆర్పిఎస్ రిజల్ట్ బాగుందండి. ఓకే, ఇది ఎక్కించాక అంటే ఫస్ట్ 1 లీటర్ తీసుకొచ్చామండి. ముందు ఓకే తీసుకొచ్చి ఎక్కించాక చేను తేడా వచ్చిందండి. దీనికి రిజల్ట్ వేరే ఉందండి. ఓకే, మిగతా ప్రోడక్ట్ కూడా ఈ ప్రోడక్ట్ రిజల్ట్ తేడా వచ్చాకే మళ్ళీ క్యాన్ తీసుకొచ్చి చేను మొత్తాన్ని ఎక్కించామండి. ఓకే, రిజల్ట్ చాలా బాగుందండి. ఎదుగుదల గానీ క్రాప్ గానీ మంచి బాగొచ్చిందండి. ఓకే, చాలా బాగుందండి రిజల్ట్. అసలు ప్రతి రైతు కూడా వాడవలసిన మందండి. అంతేనా సార్? ప్రతి రైతు వాడొచ్చండి ఇది. ఓకే, అంటే ఇప్పుడు క్వాలిటీ వచ్చిందా సార్? అంటే క్రాప్ క్వాలిటీ ఒకసారి పూర్ణ గారు ఒకసారి క్రాప్ చూపెట్టండి సార్. ఒకసారి కాయ మంచి క్వాలిటీ ఉందండి. వెయిట్ ఉందండి. కాయ వెయిట్ ఉందా సార్? ఫుల్ ఎక్కిందండి. గింజ అనేది వెయిట్ ఉండదు యాక్చువల్ గా, టైట్ ఉండదండి. ఇంత టైట్ వచ్చిందండి గింజ కూడా. 341 సెగ్మెంట్ టైట్ రాదు అసలు, ఇంత టైట్ రాదండి. అయినా కానీ టైట్ వచ్చిందండి. టైట్ గింజ బాగా ఎక్కిందండి. ఓకే, వెయిట్ ఉందండి. కాయ బాగా వెయిట్ ఉంది. అంటే వేరే ఇతర కంపెనీ వాళ్ళు వచ్చి కూడా కాయల్ని చీల్స్ చూశారు. ఓకే ఓకే, చీల్ చూస్తే ఫుల్ ఎక్కిందండి గింజ, మీకు దిగుబడి మంచిగా ఉంటుందని అని చెప్పారు. ఓకే ఓకే, వేరే కంపెనీ వాళ్ళు కూడా వచ్చారు. ఓకే ఓకే, అంటే రోడ్డు పక్కనగానే ప్రతి రైతు కూడా చూస్తూ వస్తున్నారండి. ఓకే ఓకే, కాబట్టి మాకు మాత్రం ఇది బాగా నచ్చిందండి. మంచి యూజ్ బాగుందండి దీనివల్ల. అంతేనా సార్? క్రాప్ గానీ తోటలు గానీ చాలా ఎక్కించిన ప్రతి రైతు కూడా బాగుంది రిజల్ట్ అని చెప్తారు. అంత హ్యాపీగా, అంతా మీ రిలేషన్స్ అయినట్టుగా సార్? మొత్తం రిలేషన్స్ అంతా వాళ్ళంతా మేమంతా బట్టలే అని చెప్తున్నారు. అంతా ఇదంతా కూడా మన రైతులంతా బాగుందండి. గింజ కూడా 341 సెగ్మెంట్ లో ఇన్ని గింజలు యాక్చువల్ గా ఉండవట. గింజ కూడా చాలా గింజ కూడా గట్టిగా రావటం జరిగింది. ఇదంతా కూడా ఆర్పిఎస్ యొక్క రిజల్ట్ అని చెప్పి రైతులు చెప్తున్నారు. రైతు కళ్ళకు నచ్చకపోతే దేన్ని కూడా అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు. అందులో ఏంటంటే వీళ్ళు కొంత ప్రోగ్రెసివ్ రైతులు. ఇప్పుడు 80-90 వేల రూపాయలు కౌలుకు పెట్టి మొత్తం టోటల్ గా వ్యవసాయాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏంటంటే వారి కంటికి నచ్చుతనే దాని గురించి 100% చెప్పగలుగుతారు. ఆర్పిఎస్ అనేది వాళ్ళకు 100% కంటికి నచ్చింది, కళ్ళతోటి చూశారు, వాళ్ళంతా రిజల్ట్ చూశారు. ఇదంతా కూడా చూడండి, ఇదంతా కూడా కంప్లీట్ గా మొత్తం టోటల్ గా ఆర్పిఎస్ వాడిన కళ్ళాలు ఇవన్నీ కూడా మొత్తం టోటల్ గా 22 ఎకరాలు క్రాప్ కటింగ్ చేయడం అనేది జరిగింది. ఫస్ట్ క్రాప్ ఇదంతా కూడా. ఫస్ట్ క్రాప్ లో కూడా తాలుగాయ కూడా చాలా తక్కువ ఎల్లుద్ది అనేది చెప్తూ ఉన్నారు రైతులు. అంటే తాలుని అరికట్టితే కూడా మనకు రైతుకు కొంత బెటర్ దేన్ అనేది ఉంటూ ఉంది. ఇదంతా కూడా చూడండి, మొత్తం క్రాప్ అనేది ఎంత క్వాలిటీగా వచ్చిందనేది మనకు కనబడుతూ ఉంది. ఇదంతా కూడా ఆర్పిఎస్ యొక్క రిజల్ట్ మిత్రులారా. ఓకే, థ్యాంక్ యూ నరేష్ గారు. నమస్తే. ఓకే పూర్ణ గారు. ఓకే.